అందరికీ నమస్కారం. కే స్టేషన్కి స్వాగతం. ఈరోజు మనం ముల్లపూడి వెంకటరమణ గారు సృష్టించిన అల్లరి పిల్లవాడు బుడుగు కథలు విందాం. బుడుగు తన అమాయకత్వంతో చిలిపితనంతో ఎలా నవ్విస్తాడో చూద్దాం పదండి. నా పేరు బుడుగు, ఇంకో పేరు పిడుగు. మా బామ్మ ఆరుపిడుగా అంటుంది. అందుకు ఇంకో అసలు పేరుంది, ఇప్పుడు చెప్పడానికి టైం లేదు. అది చాలా పొడుగు. కావలిస్తే మా నాన్నని అడుగు. అగో మా నాన్నకి నేను కొడుకు, మా నాన్న నాకు గొడుగు. ఇలా అని కొత్త ప్రైవేట్ మాస్టర్ చెప్పాడు. వీడు మంచివాడు కాదు అంటే చెడ్డవాడు. అసలు వీడు కాదు, ఈ ప్రైవేట్ మాస్టర్లు అందరూ అంతే. చిన్నపిల్లలకి చదువు చెప్పడం రాదు, పైగా సొంటి పిక్కలు తీస్తానంటారు. ఈడుకు తగిన లెక్కలు చేయమంటారు. ఆ లెక్కలు చూసి బామ్మ కూడా అమ్మ బాబోయ్ అనేసింది. బామ్మకి ఆలు కూడా బాగా రావంట. అంటేనే మళ్ళా మాస్టర్ వస్తే రండి బాబు అని చాపేస్తుంది. అలుసంటే ఇదే. ఈ మాట బామ్మ చెప్పింది. ఈ మాస్టరు అలుసు తీసుకుని నన్ను తిడుతున్నాడు. నేను చిన్నవాణ్ణా లేకపోతే చితకవాణ్ణా? నాన్న సిగరెట్లు చాలా కాలిస్తే బామ్మ చిన్నవాడివా చితకవాడివా అంటుందిలే. ఇప్పుడప్పుడే ఏడో ఏడు నాకు. ఏడాది నుంచి ఈ మాస్టర్ నా కోసం వస్తున్నారు. ఒకడు తర్వాత ఒకడు. వీడు 10వ కాబోలు. అందరూ నన్ను దబాయించడమే. ముందరు చాక్లెట్లు తెస్తారా, ఒక్కడు పొకుడిల్తాడు. పైగా ఆ చాక్లెట్లు ఇచ్చినందుకు లెక్క చేసి పెట్టమంటాడు. వాడు 10 ఇస్తే ఉత్తది 1 2 తెస్తాడు. నేను 2 తింటే ఎన్నుంటాయి అంటాడు. నేనేదో చెప్తా. 2 రోజులయ్యాక తిడతాడు. నేను చిన్నవాణ్ణా లేకపోతే చితకవాణ్ణా? మాస్టర్ అంతవాడు, నా అంతవాడు నేడు. ఈ సంగతి చెప్తానా? వాడు ఒకలా మొహం పెడతాడు. ఉత్తినే నన్ను కోప్పడి ఆనకేమో నేను చూడకుండా నాన్నకి పితూరి చెప్పుకుంటాడు. ఎందుకు చెప్పాలి? అందుకే తర్వాత కోప్పడతాను. ఆ మాస్టరు ఇంక రాడు. తర్వాత ఇంకో కొత్తవాడు. మళ్ళీ నాన్న నన్ను కోప్పడతాడు. రౌడీ రాస్కెల్ అంటాడు. మాస్టర్ మాటలే అందరూ వింటారు. అమ్మ నన్ను పోకిరి వెదవా అంటుంది. ఒకసారి వెదవ కానా అంటుంది. బామ్మ ఆరుపిడిగా అంటుంది. బామ్మ మంచిది. నా అంతవాడు నేడు. నన్ను ఎవరూ తిట్టకూడదు, కొట్టకూడదు. కొడితే పాపం. అసలు నేను చిన్నవాడిని. నా నెత్తిమీద దేవుడుంటాడు. నన్ను కొడితే వాణ్ణి కొట్టడం అన్నమాట. నేను నిజంగా పెద్దవాణ్ణి అనుకో, అందుకని నన్ను కొట్టచ్చు. అయితే వాళ్ళే నన్ను కుర్రకొంక అంటారుగా, అందుకని నన్ను కొట్టకూడదు. ఇదే నా అభిప్రాయం. ఈ మాట బాబాయ్ నేర్పాడు. బాబాయ్ దగ్గర ఇవి చాలా ఉన్నాయి. నా చదువు సమస్య అంటే కొత్త ప్రైవేట్ మాస్టర్ని తేవడం. ఎవడూ రానంటున్నాడంట. అసలు ఇప్పుడు చదువు సంధ్య వద్దు అంటాడు బాబాయ్. ఇది బాబాయ్ అభిప్రాయం. బాబాయ్ సంధ్య వార్చడు, నాన్న కూడా. బామ్మ రోజు గెంజువారుస్తుంది. బాబాయ్ మాట ఎవ్వరు వినరు. ఏడ్సవుపో అంటారు. వాళ్ళ కాలేజీలో ఓ అమ్మాయి ఉంది. పర్వాలేదు, బాగానే ఉంటుందనుకో. అదొక్కటే బాబాయ్ మాట వింటుంది. ఎస్ అంటుంది. ఎస్ అంటే ఇంగ్లీష్ అన్నమాట. నాకు ఇంగ్లీష్ ఇంకా బాగా రాదు. అయినా ఆ మాటకు అర్థాలున్నాయంట. ఎందుకుండో తెలియాలంతే. నా కోపం వస్తే జాట డమాల్ అంటాను. అది ఎవరికి తెలీదు. నేను అలా అంటే నాన్న నన్ను జడ్డెదవా అంటాడు. ఆ మాటకి అసలు అర్థం లేదంటాడు. ఎందుకు లేదు? ఉంటుంది, తెలియాలంతే. జాటర్ డమాల్ అంటే అర్థం లేదని అర్థం అన్నమాట. ఇది ఒక ప్రైవేట్ మాస్టర్కే తెలుసు. ఆ మాస్టర్కి నేనేం చెప్పినా తెలుస్తుంది. తెలివిగలవాడన్నమాట. అందుకే నా దగ్గర మానేశాడు. ఇప్పుడు కొత్తోడు. వీడు మహా అయితే 10 రోజులుంటాడేమోలే. చిన్నపిల్లల్ని నేను కాదనుకో, నేను పెద్దవాణ్ణి. ఎలా నేస్తం కట్టాలో నేను సలహా ఇస్తాను. సలహా అంటే అభిప్రాయం అంటే నాకు బాగా తెలీదు. బాబాయ్ని అడుగు. నా దగ్గర 10 మాస్టర్లు పనిచేశారు. వాళ్ళు చేసిన తప్పులు నాకు కంటస్తావచ్చు. నా తొడ మీద, చెవు మీద ఇంకా మార్కులున్నాయి. అందుకని కొంచెం సలహా ఇస్తాను. అప్పుడు పెంకి మాస్టర్ని ఏం చెయ్యాలో పిల్లలకు తెలుస్తుంది. మంచి పిల్లలకి ఎలా చదువు చెప్పాలో పెంకి మాస్టర్కి తెలుస్తుంది. అసలు ప్రైవేట్ చెప్పడం అంటే తిట్టడం అని అర్థం, కొట్టడం అని కూడా అర్థం. ఈ ప్రపంచంలో ప్రైవేట్లు ఎన్నో రకాలు. ఎన్ని రకాలో నేను చెప్పలేను. 10 రకాలుంటాయేమోలే. ప్రైవేట్ మాస్టర్లు కూడా ఎన్నో రకాలున్నాయి. మగ మాస్టర్లు, ఆడ మాస్టర్లు, కళ్ళజోడివి, నల్లకోటివి, ఇంకా గుండు మాస్టర్లు, పిలక మాస్టర్లు. పూర్వకాలంలో నాకు ఈ 2 ఉండేవి. మాస్టర్లు కాదు,
గుండు పిలకాను. కొంతమంది చూడడానికి అచ్చం ప్రైవేట్ మాస్టర్లా ఉంటారు, కానీ నిజం కాదు. కొంతమంది చూడడానికి ప్రైవేట్ మాస్టర్లా ఉండరు, కానీ నిజంగా అవును. ఇంకొంచెం మంది చూడడానికి నిజంగాను ప్రైవేట్ మాస్టర్లే. అలాగే కొన్ని మాస్టర్లు కొంచెం పాఠం చెప్తారు, కొందరు ఉత్తినే తిడతారు. మా ఇంట్లో బామ్మ, నాన్న, బాబాయ్ వీళ్ళు ఇంకో రకం ప్రైవేట్ మాస్టర్లు అన్నమాట. పొద్దున్నే అమ్మేమో బామ్మకి వంటకి కావలసినవన్నీ చొప్పుని ఇయ్యాలా, ఇయ్యకపోతే బామ్మ ఇలా కోపంగా మొహం పెట్టి అమ్మకి ప్రైవేట్ చెప్పేస్తుంది. అమ్మ నన్ను ఎప్పుడైనా కొడితే నాన్నప్పుడు అమ్మకి ప్రైవేట్ చెప్తాడు. నేను దెబ్బలాట అనుకున్నాను, కానీ ప్రైవేట్ అని బాబాయ్ చెప్పాడు. మధ్యాహ్నం అప్పుడు బామ్మ ఒకసారి అమ్మ బొగ్గ మీద వేలుతో పొడిచి నీ ఇల్లు బంగారంగాను అని కోప్పడుతుందా, అమ్మ మాత్రం ఏడవదు, ఓలా నవ్వుతుంది. అమ్మాల నవ్వితే భలే బాగుంటుంది, నేను కూడా అలా నవ్వగలను. ఒకసారి నాన్న ప్రైవేట్ చెప్పినప్పుడు కూడా అమ్మ గట్టిగా నవ్వుతుంది. ఓసారేమో నాన్నేమో అమ్మ చెవి పట్టుకుని కీ ఇస్తున్నాడు. అంతట్లో నాకు ఆకలేసింది. అమ్మ ప్రైవేట్ అయిందా, ఆకలేస్తుంది, అన్నం పెడదు గాని అన్నాను. అమ్మ కోపం వచ్చింది కాబోలు, కానీ అప్పటికింకా నవ్వు అయిపోలేదు. అందుకని రెండుతో చి హుకిరి వెదవగానా అంది కోపంగాను నవ్వుతూను. నాకు తర్వాత బాబాయ్ చెప్పాడు, ప్రైవేట్ చెప్తుంటే అన్నం పెట్టమనకూడదు అని. ఇగో ఈ పెద్దోలే ఎప్పుడు ఏమిటి సరిగ్గా చెప్పరు, దీన్నే లోపం అంటారు. ఇలా మనమా అంటే మళ్ళీ కోపం. ఇంతెందుకు, ఆ వేళ సాయంత్రమే బాబాయ్ నన్ను సావిట్లో కూర్చోబెట్టి ప్రైవేట్ చెప్తున్నాడా లెక్కలో ఏవో. అంతట్లో ఓ నిజంగా ప్రైవేట్ మాస్టర్ లాంటి ఆయన వచ్చాడు. వచ్చి నన్ను చూసి ప్రైవేట్ చెప్పుకుంటున్నావా బాబు అన్నాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. పొద్దున్నే కదా ప్రైవేట్ చెప్తున్నప్పుడు ఎవరూ వచ్చి మాట్లాడకూడదు అన్నాడు బాబాయ్ పొద్దున్న. అందుకనే అమ్మ నన్ను తిట్టింది కూడా. ఈ ప్రైవేట్ మాస్టర్ లాంటి ఆయన చిన్నవాడా చితకవాడా, అందుకని నాకు ఒళ్ళు మండిపోయింది. చి పోకిరి వెదవకానా అన్నాను. అంతే, ఇంకేం అనలేదు కదా. కానీ బాబాయ్ ముట్టికే వేశాడు. అంతట్లో బామ్మొచ్చి ఆరుపిడిగా అంది, అమ్మొచ్చి దెప్పకాయ ఎదవా అంది. ఆ ప్రైవేట్ మాస్టర్ లాంటి ఆయన కూడా ఆరిబడవా అనేశాడు. ఇంతవరకు నా తప్పేమిటో వాళ్ళు చెప్పలేదు. మాస్టర్ అని అంటే దేవుడని మాత్రం చెప్పారు, అనకపోతే ఏమిటో చెప్పలేదు అన్నా అన్నారు. అప్పుడు వచ్చిన వాడే నాకు కొత్త ప్రైవేట్ మాస్టర్ అంట. ఎవడికి తెలుసు, ముందస్తుగా చెప్పకపోతే మహామహా మా బామ్మకే తెలీదు. అందుకని ప్రైవేట్ మాస్టర్ కొత్తగా వచ్చినప్పుడు ముందస్తుగా వాళ్ళైనా చెప్పాలి, లేకపోతే అమ్మా నాన్నైనా చెప్పాలి. లేకపోతే ఇలా అవుతుంది. ఇలాగే అయితే పిల్లలు ఊరుకోరు. నేను మంచివాను కాబట్టి అప్పుడు అందరూ నన్ను పెంకి వెదవాయి అన్నా పోన్లే కదా అని ఆ మాస్టర్ చేత 3 రోజుల దాకా ప్రైవేట్ చెప్పించానా. అదే ఇంకోడైతేనా ఒకరోజు కూడా ఛాన్స్ ఇవ్వడు. నా దగ్గర 10 మాస్టర్లు పనిచేశారనుకో, వాళ్ళందరూ నిజంగా మంచోళ్ళే, నేనంటే ఇష్టం. కానీ పాపం 2 రోజులో 11 రోజులు అయ్యాక వాళ్ళు మానేసేవాళ్ళు. నన్ను భరించలేను అని చెప్పారంట నాన్నతో. భరించడం అంటే మొయ్యడం అని బాబాయ్ చెప్పాడు. ఉత్త అబద్ధం. నేను వాళ్ళ వీపు మీద సవారీ చేస్తానని ఎప్పుడు అనలేదు కూడా. అయినా వాళ్ళు అనడం అన్యాయం కాదు అని అడుగుతున్నాను. అయితే అన్యాయం అని తెలియదు వాళ్ళకి, అపార్థం చేసుకున్నారన్నమాట. అంటే కోపం తెచ్చుకోవడం అంట. ఇలా అయితే పిల్లలు ఎంత అపార్థం చేసుకోవాలి. ఒక మాట చెప్తా విను. నేను అన్నాననుకో, నాకు ప్రైవేట్ చెప్పిన ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క లాంటోడు. ఒక మాస్టర్ ఏమో నా చెవికి కీ ఇచ్చినప్పుడేమో ఇలా ఎడం వైపు తిప్పుతాడు కదా, పోనీళ్ళే ఊరుకుంటామా. ఇంకో కొన్నాళ్ళకి కొత్తవాడు వస్తాడు కదా, వాడేమో ఆ చెవిని కుడివైపుకి మెలిపెడతాడు. మళ్ళా ఇంకో మాస్టరు ఎడం వైపుకి తిప్పుతాడు. ఇలా అవితే నా చెవి పాడైపోదు. అంతేగాని అయ్యో కుర్రదవా, వీడి చెవిని ఇదివరటికి మాస్టారు ఎటువైపు మెల్లేశాడోనని అడుగుతాడా అని చూస్తా. ఎవ్వడు అడగడు. పోనీ మా నాన్న అమ్మ ముందస్తుగా చెప్తారా? చెప్పరు. నేనెందుకు చెప్పాలి? చెప్పను. ఇప్పుడు చెప్పేస్తాను అనుకో. ఏమిటంటే ముందు మాస్టర్లకి సలహా ఇస్తాను. ఎందుకంటే మాస్టర్లు అంటే గురువు అంటే దేవుడంట. అందుకు తర్వాత భాగంలో ఈ అల్లరి పిడుగు ఏం చేశాడో చూద్దాం. ఇలాంటి అల్లరి పిడుగులు మీ ఇంట్లో ఉన్నారా? ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యండి. అలానే మన వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీ మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.